వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకుంటానండి. నేను ఒక షార్ట్ వీడియో అయితే మీకు పోస్ట్ చేశాను కదా. ఏమంటే అందరూ బంగారం అంటే మనకి గోల్డ్ ఉంటుంది కదండి. గోల్డ్కి మనకి ఏ బాక్సులు అయితే వస్తాయో ఆ బాక్సులు ఎంటీ బాక్సులతో వీడియో అయితే చేశారనమాట. సువ్వి సువ్వి సువ్వాలమ్మ అనే సాంగ్కి షార్ట్ అయితే చేశారనమాట. దాని మీనింగ్ ఏమంటే నాకు తెలిసి అందరికీ అర్థమయ్యే ఉంటుంది. జస్ట్ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. నా నా వర్షన్ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఎవరు తప్పుగా తీసుకోకండి. సో అలా చేయడానికి కారణం ఏమంటే అందరూ ఆ గోల్డ్ అనేది బ్యాంక్లో పెట్టారనమాట. అంటే బ్యాంక్లో పెట్టి బ్యాంక్లో పెట్టిన ఎంటీ బాక్సుల్ని మళ్ళీ నా బంగారం నాకు ఎప్పుడు వస్తుందా ఆ రోజు వస్తుందా అన్నట్టుగా ఆ వీడియో తీశారనమాట. నాకు చూపించే అంత బంగారం అయితే లేదు, కానీ నాకు కావాల్సింది బంగారం లాంటి సబ్స్క్రైబర్స్ కావాలి కాబట్టి అందుకని చెప్పేసి నేను ఇలా నా సబ్స్క్రైబర్స్ కావాలని చెప్పేసి నేను వస్తే ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను ఆ సాంగ్ మీదే. మీలో ఎవరైనా చూడకుండా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. మన సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా డెఫినెట్లీ చూసే ఉంటారని అయితే నేను అనుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్న వాళ్ళకైతే చెప్తున్నాను, ప్లీజ్ అండి ఒక్కసారి వెళ్ళి అది చూడండి. నేను ఇప్పుడు చెప్పిన దానికి దీనికి సంబంధం అయితే ఉంటుందన్నమాట. సో నేను ఒకటే అడుగుతున్నానండి, మన ఛానల్లో కూడా 1000 పైన సబ్స్క్రైబర్స్ రావాలని అయితే హార్ట్ఫుల్గా కోరుకున్నానండి. మీరు తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. నేను ఎంత కోరుకున్నా ఎంత అనుకున్నా నా చేతుల్లో అయితే ఏమి ఉండదు, నా హార్డ్ వర్క్ తప్పనించి. నేను ఎంతగానో హార్డ్ వర్క్ చేస్తాను, కానీ నా హార్డ్ వర్క్ సక్సెస్ అవ్వాలి అంటే అది మీ చేతుల్లోనే ఉంటుంది. ప్లీజ్ నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే. అట్లానే నేను ఆ సాంగ్ చేశానని చెప్పా కదా, అది నేను ఎక్కడ అంటించానో చూడండి. నేను చాలా ఎఫెక్ట్స్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అయితే అది నేను రాశానండి. ఇష్టంగా రాశాను అనమాట. ఎందుకంటే మనది అంత సక్సెస్ అవ్వాలి అనేసి ఇష్టంగా రాసుకున్నది నేను చింపేసి పడేయలేను కదా. నాకు అలా పడేయడం కూడా ఇష్టం ఉండక నేనైతే దాన్ని ఒక అంటే వాల్కి అయితే అంటించుకున్నాను. అదైతే మీతో నేను ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను చూడండి. ఏంటి ఇంత సోది చెప్తుంది అనుకోకండి, ఏదైనా మీతోనే షేర్ చేసుకుంటాను కదా, నాకు అనిపించింది అయితే మీతో నేను చెప్తున్నాను అనమాట. ఎవ్వరూ తప్పుగా తీసుకోకండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేశాననేది కొత్తగా చూసిన వాళ్ళకి అర్థం కదా, నేను చూపిస్తాను చూడండి. నేను ఏం రాశాను, ఏం వీడియో చేశాను, దేని గురించి చేశాను అనేది. సో చూడండి ఇప్పుడు. సరే నేను ఇక్కడైతే ఇలా అంటించుకున్నాను ఫ్రెండ్స్. వాళ్ళకైతే నాకు కూడా ఇలాంటి రోజు ఎప్పుడు వస్తుందా అనేసి అయితే నా కోరిక అనమాట. ఇంత ఇలా వస్తే ఇంతమంది అయితే మన ఛానల్ కొంచెం మంచిగా రీచ్ అవుతుందండి. ప్రస్తుతానికైతే ఒక మెట్టు అయితే మనం ఎక్కినట్టే. 100 సబ్స్క్రైబర్స్కి పైనే వచ్చాం కాబట్టి చిన్నగా ఒక మెట్టు అయితే ఎదిగినట్టు. ఇంకా ఇంత 1000 రావాలంటే ఇంకెంతగానో మనం హార్డ్ వర్క్ చేయాలి. నేనైతే హార్డ్ వర్క్ చేయాలండి, డెఫినెట్లీ చేస్తాను. కొంతమంది సబ్స్క్రైబర్స్ ఏమంటే మీరు చాలా బాగా చేస్తున్నావు నీ టాలెంట్ అనేది షార్ట్ వీడియోస్లోకి కామెంట్స్ అయితే చేస్తున్నారండి. కానీ అలా కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మీకోసం ఇంకా హార్డ్ వర్క్ అయితే చేస్తాను, ఇంకా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారని అయితే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. సో మనకి ఎప్పుడైతే ఇలా అవుతుందో ఆ రోజు నా హ్యాపీనెస్ ఇంకా వేరే లెవెల్ అండి. ఎందుకంటే నేను ఒక విజయం సాధించినట్టే అని, అంటే నేను ఒక గొప్ప విషయాన్ని సాధించినట్టే అని అయితే నేను ఫీల్ అవుతాను. సో దీనికోసమైతే నేను ఆ వీడియో అయితే చేశాను అనమాట. సువ్వి సువ్వి సువ్వాలమ్మ అనే సాంగ్కి ఇలా మనకి 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలని అయితే సాంగ్ అయితే నేను చేశాను. అందరూ గోల్డ్ బాక్స్తో చేస్తుంటే నేను ఇలా చేశానంటే 1000 బంగారం లాంటి 1000 సబ్స్క్రైబర్స్ రావాలని అయితే చేశాను. ఓకేనా ఫ్రెండ్స్? గమనించినట్లయితే నేను ఒక రోజ్ ఫ్లవర్ అయితే వేసానన్నమాట. సో అదేమంటే ఆ కలర్కి అంతగా వైట్ దాని మీద ఆ పింక్ కలరు అంత మంచిగా కనిపించడం లేదు, అందుకని జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను. ఇది ఒక ఫ్లవర్ లాగా అయితే వేసానన్నమాట, రోజ్ ఫ్లవర్. చూసారా ఎలా ఉంది? ఏదో నా చిన్న టాలెంట్ అయితే ఇదండి. ఎవరు అంటే నా రైటింగ్ అయితే ఇలానే ఉంటుంది, ఎవరు ఏమి అనుకోవద్దు ఎగతాళిగా, ఓకేనా? ఇదైతే రోజ్ ఫ్లవర్. ఓకే ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్కి ప్రతి ఒక్కరు వీడియో చూసిన
ప్రతి ఒక్కరు లైక్ చేయండి అబ్బా. లైక్ చేస్తేనే వీడియో మంచిగా రీచ్ అవుతుంది. ప్రతి వీడియోలోనూ మీకు రిక్వెస్ట్‌గా అడుగుతున్నాను. ప్లీజ్ మన వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ ఒక చిన్న థంబ్ ఇలా వేసి వెళ్ళిపోండి చాలు. మీకు పెద్ద పని కూడా ఏముండదు. దాన్ని వీడియో చూస్తున్నారా? చూసేటప్పుడు ఒక జస్ట్ ఇలా అనేసేయండి అయిపోతుంది. ఒక లైక్ ఇస్తే మన వీడియోస్ మంచిగా రీచ్ అవుతాయి. మీరు చూస్తున్న దానికి నాకు ఒక మంచి అర్థమైతే ఉంటుందన్నమాట. ప్రతిసారి సోది చెప్తుందనుకోవద్దు. ప్లీజ్ అబ్బా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకొని ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నా ఫ్లవర్ అనమాట. ఇది నేను వేసిన ఫ్లవర్. ఓకే, అదనమాట విషయం. అంటే ఇలా చూపిస్తే ఉల్టాగా ఉంటుందని చెప్పేసి నేను బ్యాక్ కెమెరా పెట్టి మళ్ళీ చూపించాను అనమాట మీ అందరికీనే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందనైతే నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. నేను చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తాను మీ అందరి కోసం. మన ఛానల్ని నన్ను నమ్మి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే నాకు మీ సపోర్ట్ నాకు ఇస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. అలానే ఎలాంటి వీడియోస్ కావాలి, లేదంటే కుకింగ్ వీడియోసా, లేదంటే ఎంటర్టైన్మెంట్ వీడియోస్ నేను ఇంకా నా మైండ్లో చాలా తిరుగుతున్నాయండి. అరే మనం ఇంక ఇలా చేయాలి, ఇలా చేయాలి, వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉంచాలి, నా వీడియోస్ చూసే వాళ్ళు ఇంకా హ్యాపీగా నవ్వుకోవాలి. నా ఉద్దేశం ఎప్పుడూ ఒకటేనండి. నేను వీడియోస్లోనే ఇలానే ఉంటాను, అట్ ద సేమ్ టైం బయట కూడా అలానే ఉంటాను. నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ అయితే నవ్వుకునే విధంగా ఉంటానండి. నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండే విధంగా నేనైతే ఎప్పుడు అలానే ఉంటాను. ఎవరిని నేనైతే హర్ట్ చేయను. బట్ నా జోలు వస్తే మాత్రం నేను అస్సలే వదలనండి. ఉన్నది చెప్తున్నాను. అలానే నా జోలు నేను కదిలించకుండా నా జోలు ఎవరు వచ్చినా నేనైతే వాళ్ళని అసలు వదలను అనమాట. సో ఉన్నది ఉన్నట్లు మీతో చెప్పాను అనమాట. ఇది ఎవరు ఎలా అన్నా తీసుకోండి. ఒకటే ఫ్రెండ్స్, నేను ఇంకా చాలా వాటికి మారాను. కొంచెం సహనం, ఓర్పు, అంటే మన సొసైటీలో బ్రతకాలి అంటే కాస్తన మనం సహనంగా అనేది ఉండాలండి. ఆ సహనం, ఓర్పు అయితే చాలా వాటికి వచ్చింది. కోపాన్ని అయితే చాలా కంట్రోల్ చేసుకున్నాను అనమాట. కంట్రోల్ చేసుకోబట్టే నేను ఈ యూట్యూబ్లోకి అయితే రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఏంటేంటో చెప్పేశాను మీ అందరికీ. చెప్పాల్సింది అనిపించిందల్లా చెప్పేశాను. ఓకే, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ సపోర్ట్ నాకు ఇలానే ఇస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.